రేవంత్ రెడ్డికి తెలియలేదు. మహబూబ్ నగర్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డౌన్ ట్రాడన్ అండ్ సప్రెస్డ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. తెలంగాణ ఏర్పడేంత వరకు 2014 వరకు నిజంగా కూడా తెలంగాణ చాలా వెనుకబడ్డది. నేను ఐపీలో పనిచేస్తున్న కాలంలో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఒకటి మేము ఇవాళ సర్పన్ అంటాం, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని చెప్పని. ద ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ కన్సీవ్డ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. దాని కోఆర్డినేటర్గా పనిచేసిన నేను 6 జిల్లాలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తే అందులో ఒక జిల్లా ఆదిలాబాద్, మహబూబ్నగర్ తెలంగాణలో ఉంటే ఆ 2 కూడా ఆదిలాబాద్, మహబూబ్నగర్, తర్వాత చిత్తూరు, అనంతపూర్, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈ 6 జిల్లాల్లో ఫస్ట్ స్టడీ చేసినాం. నిజంగానే ఆ రోజులు అట్లా ఉంటుండే. ఏ వరల్డ్ బ్యాంక్ వాడు వచ్చినా, ఏ డిఎఫ్ఐడ్ వచ్చినా, ఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వచ్చినా మహబూబ్నగర్ పోవాలని చెప్పని. ఇవాళ అయాల పేదరికం కోసం మహబూబ్ నగర్కు పోతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మహబూబ్ నగర్కి వాళ్ళ పాలకొల్లు ఎట్లుంటుందో పాలమూరు ఎట్లుంటుందని చెప్పని వాళ్ళ చూడడానికి కోసం పోతా ఉన్నారు ఇవాళ డెవలప్మెంట్ ఏజెన్సీస్. అది మోడల్, ఇట్లా ఉంటుంది డెవలప్మెంట్ అని చెప్పని కేసీఆర్ చూపెట్టండి. ఈ తెలివి కేసీఆర్ మన రేవంత్ రెడ్డికి తెలియదు. తెలిసినా ప్రజలకు తెలియనీయకుండా ఇవాళ కుట్రపూరితమైనటువంటి ఒక మాటలు మాట్లాడుతున్నట్టు ఒక ప్రయత్నం. ఇంకోటి ఇష్టం వచ్చినట్టుగా నేను ఇంకో విషయం చెప్తా. తెలివి కల్లా మాట్లాడుతున్నాడా, తెలివి లేక మాట్లాడుతుండా నాకు అర్థం కావట్లా. ఆయనట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను జడ్పీటీసీ ఎట్లా అయిండు, ఎమ్మెల్యే ఎట్లా అయిండు, అది కాదు కదా అలా కావాల్సింది. అక్కడ చదువుకునేటోడికి ఐఏఎస్ ఎట్లా కావాలా, ఐపీఎస్ ఎట్లా కావాలా, ప్రొఫెసర్ ఎట్లా కావాలా, పిహెచ్డీ ఎట్లా చేయాలా, జేఆర్ఎఫ్ ఎట్లా తెచ్చుకోవాలా, లేకపోతే రీసెర్చ్లో అత్యుత్తమ స్థానం ఎట్లుండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్లుండి, ఈ ముచ్చట చెప్తలేడు. చెప్తూ ఆయన ఏమంటాడు, 4 సమస్యలను ఆయన పరిష్కరించినట్టుగా ఆయన ముచ్చట చెప్తాడు. చెప్తూ జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం, ఓకే, దాన్ని ఏం చేసినావు అందరికి ఎరక. 30-40 ఏళ్ల వర్గీకరణ సమస్యను ఆయన పరిష్కరించినట్టుగా చెప్తా ఉండు. రేవంత్ మాదిగా అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు ఆయన. పాపం మందకృష్ణ మాదిగా పోరాటం ఏమీ లేదు, మొత్తం సుప్రీంకోర్టు తీర్పు లేదు. మందకృష్ణ మాదిగా పోరాటం లేదు, సుప్రీంకోర్టు తీర్పు లేదు. రేవంత్ రెడ్డి మాత్రం రేవంత్ మాదిగా అని చెప్పని ఆయన పేరు పెట్టుకునేటట్టుగా ఇవాళ దాన్ని కూడా ఆయన ఖాతాలో వేసుకునేటువంటి ఒక చిల్లర ప్రయత్నం. 3వది సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏమీ లేనటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ బీసీల నోట్లు మన్నుగొట్టి గొంతు కోసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని ఇవ్వకుండా, సిపెక్ సర్వీస్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, వర్కింగ్ గ్రూప్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్స్ బయట పెట్టకుండా, మొత్తానికి మొత్తం 200 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల పాటు ఖర్చు పెట్టి 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని ఇచ్చింది ఏందయ్యా అంటే బూడిద. మొత్తం బీసీల నోట్ల మన్నుగొట్టి సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన ఏం చెప్తా ఉండంటే, నేను సిపెక్ సర్వే చేసినా అని చెప్పని ఆ విద్యార్థుల ముందు చెప్తా ఉన్నాడు. నయవంచన ఇది. వాళ్ళు అనుండకపోవచ్చు, ఆ వేదిక మీద ఉన్న ప్రొఫెసర్లు సప్పట్ల మీద సప్పట్లు కొడితే కొడుతుండొచ్చు కాక, విద్యార్థులు పాపం కింద ఉన్నటువంటి వాళ్ళు కొడితే కొడుతుండొచ్చు కాక, బట్ ఇట్స్ ఎ ట్రూత్. దీంతో పాటుగా ఆయన ఏం చెప్తాడంటే, ఈయన వల్లనే నరేంద్ర మోడీ అట కులగణనలో కాస్ట్ మన సెన్సెస్లో కాస్ట్ ఇన్క్లూడ్ చేస్తున్న కులగణన కూడా చేసేస్తుండు అని చెప్పని ఈయన వల్లనే అని చెప్పని ఏమంటాడో ఇనురు ఒక్కసారి. మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి 26 సంవత్సరంలో జనగణనలో కులగణన చేర్చాల్సిన పరిస్థితి ఈ దేశ ప్రధాని కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి సిగ్గుండాలండి మాట్లాడటానికి. దిస్ హస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ నితీష్ కుమార్. బీహార్లో ఎన్నికలు లేకపోతే మోడీ సచిన ఇది పెట్టిండేవాడు కాదు. దేశవ్యాప్తంగా గగ్గోలు పెట్టినాం బీసీలం. కేసీఆర్ గారు సాక్షాత్తు ప్రధానమంత్రికి లెటర్లు రాసిండ్రు, రకరకాల రీతుల్లో ఒత్తిడి పెట్టినప్పటికీ కూడా జరగలే. కేవలం నితీష్ కుమార్ బీసీల ఓట్ల కోసం అని చెప్పని నరేంద్ర మోడీని ఒప్పించిండా, మెప్పించిండా, లేకపోతే వాళ్ళిద్దరు కూడా పలుకున్నారు కాబట్టి బీసీల ఓట్లు దండుకోవడం కోసం అని చెప్పని దాంట్లో పొందుపరిస్తే దాన్ని కూడా నీ ఖాతాలో వేసుకొని సప్పట్లు కొట్టించుకుంటూ చిల్లర మల్లరగా మాట్లాడడానికి మనసెట్లా నొప్పిందో దయచేసి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నా. ఇకపోతే దొరల గురించి మాట్లాడతాడు. నాకు బాగా గుర్తు, ఎందుకంటే మర్చిపోలే కొన్ని సంఘటనలు. ఆ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మా ఇండ్ల ముందు చెప్పులు వేసుకొని ఎవడు పోకపోతుండే అని చెప్పిండు. గుర్తుందా మీకన్నా? గుర్తుంటుంది, మీరు కొట్టి చూడండి గూగుల్లో. మా ఇంటి ముందు ఎవరు కూడా చెప్పులు వేసుకొని పోకపోతుండే. అది దొర్రికం కాదు, అది ఫ్యూడలిజం కాదా, అది ఆధిపత్య అహంకారం కాదా? మళ్ళీ ఆయన వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో దొరలకు వ్యతిరేకంగా ఒట్లాడినాము అని చెప్పని ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి, నవ్వాలన్నా ఏర్వాలన్నా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఇంకొకటి మీరు వినాలా, కేర్ఫుల్ వినాలా.
వెనుకబాటుతనాన్ని నిర్మించాలి అని అంటే ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యా అవకాశాలు పెంచాలి. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇస్తే ఈనాడు మనం అదనంగా కమ్యూనికేషన్ యాడ్ చేసినాం అంటాడు. అంటే జవహర్లాల్ నెహ్రూ ఏమో ఎడ్యుకేషన్ ఇరిగేషన్ చేసినట్ట, మధ్యలో ఎవడో ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి వచ్చి కమ్యూనికేషన్ మాత్రం స్ట్రెంథన్ చేసే విధంగా నేను విద్యలో ఇంటర్వెన్షన్స్ పట్టుకొచ్చినా అని చెప్పని మాట్లాడుతూ ఉండు. ఇది ఎవరి చెవులో పూలు పెడతా ఉండు రేవంత్ రెడ్డి గారు? ఎవరి చెవులో పూలు పెడతా ఉండు? ఇకపోతే ఇవాళ విద్యకు సంబంధించిన ఒక పరిస్థితిలో అక్కడున్న విద్యార్థులు అడిగే ప్రయత్నం చేస్తే పోలీసులతో అరెస్ట్ చేయించినారు. విద్యార్థి సంఘాల వాళ్ళని అరెస్ట్ చేయించినారు. చాలామందిని రకరకాల రీతుల్లో దాడులు చేసిన పరిస్థితి, జర్నలిస్టులపైన దాడులు చేసిన పరిస్థితి చూసినాం. ఇవాళ 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ డ్యూస్ ఉన్నాయి. ఇవాళ దాదాపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేటువంటిది ఒక పేమెంట్ ఇవాళ జరగట్లేదు. విద్యార్థులు ఆత్మనిర్భరతాభావంతో ఇవాళ విదేశాల్లో నానా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. దాదాపు 150 మంది గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఒక పరిస్థితి. విద్యా బడ్జెట్లో కోత, ఫీ రియంబర్స్మెంట్లో కోత, డాక్టర్ ఓవర్సీస్ అంబేద్కర్ స్కాలర్షిప్స్లో కోత, టీచర్స్లో కోత, స్కాలర్షిప్ల్లో కోత, అన్నిట్లో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి విద్యా మంత్రిగా ఆయనే చెలసాగిస్తూ ఇవాళ ఆయన కొనసాగిస్తూ ఆయన ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంతవరకు న్యాయం అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఒక విషయం లోతుగా ఆలోచించండి. యంగ్ ఇండియా స్కూల్స్ను నేను డెవలప్ చేసినా అని చెప్పని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. యంగ్ ఇండియా స్కూల్స్ ఏమంటున్నాడు ఆయన? నేను 20 కోట్ల రూపాయలు 100 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 20 కోట్లు ఇస్తున్నా, 200 కోట్లు ఇస్తున్నా. 100 నియోజకవర్గాల్లో 200 కోట్ల రూపాయల చొప్పున నేను స్కూల్స్ పెడతా అని చెప్పిండు. మొత్తం మీద ప్రతి స్కూల్లో ఎంతమంది అవుతా అంటున్నారు? 2,500 మంది. 2,500 మంది 100 ఎంత? 2,50,000 మంది. ఆయన లెక్కల్లోనే, రేవంత్ రెడ్డి లెక్కల్లోనే నిన్న మాట్లాడుతూ ఆయన చెప్తాడు, ప్రభుత్వ పాఠశాలలో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, అంటే 18 లక్షలు చదువుతున్నారు. ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షలు, అంటే మొత్తానికి 51 లక్షల మంది విద్యార్థులు బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్లో చదివితే నేను 2.5 లక్షల మంది విద్యార్థులు చదువుకునేటట్టుగా యంగ్ ఇండియా స్కూల్స్ తయారు చేసి నేను దేశాన్ని ఉద్ధరించిన అని చెప్తూ మరో పక్కన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 1000కి పైగా వాటినన్నింటినీ వాళ్ళ మూత వేయాలని ఒక కుట్రపూరిత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏ స్కూళ్ళలో అయితే చదువుకొని రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కినరో, ఏ స్కూళ్ళలో చదువుకొని విద్యార్థులు ఐఏఎస్లు అయినరు, ఐపీఎస్లు అయినరు,